మహాత్మా గాంధీ అని పిలవడానికి మాత్రం కొంచెం నాకు బాధాకరంగానే ఉంది. ఈ రోజుకి స్టిల్ మనం అనుభవిస్తున్న తప్పు. భారతదేశ ఆర్మీకి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పట్లో ఇంకా కొంచెం సమయం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మనం ఇప్పుడు మహాత్మా గాంధీ అని పిలుచుకుంటాం, మరికొందరు గాంధీ తాత అని కూడా పిలుచుకుంటారు. కానీ ఆయనను మహాత్మా గాంధీ అని పిలవడానికి మాత్రం కొంచెం నాకు బాధాకరంగానే ఉంది. కానీ మహాత్మా గాంధీ గారి గురించి చిన్న చిన్న విషయాలు, ఆయన ఆ రోజుల్లో చేసిన తప్పులు, ఈ రోజుకి స్టిల్ మనం అనుభవిస్తున్న తప్పుల గురించి మనం అయితే కొన్ని ఈరోజు ఈ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఆ రోజుల్లో చేసిన కొన్ని తప్పుల విషయాల గురించి మనమైతే డిస్కస్ చేయబోతున్నాం అని చెప్పుకోవచ్చు. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ డే వస్తుంది, స్వాతంత్రం వచ్చిన రోజు అన్నమాట. కానీ 1946లోనే అందరికి కూడా గాంధీ గారికి కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కానీ, జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ వచ్చే సంవత్సరం మనకి స్వాతంత్రం రాబోతుంది, మన భారతదేశాన్ని మనమే పరిపాలించబోతున్నాం అనే విషయం అయితే క్లుప్తంగా తెలిసిన విషయం అన్నమాట. సో అప్పట్లో కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్, అప్పట్లో ఒక నలుగురు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి పోటీలో ఉండేవాళ్ళు అనమాట. సో అందులో మెయిన్ ముఖ్యంగా ఉండేది జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనమాట. సో ఇలా ఉండడం వల్ల అప్పట్లో ఉన్న 1946లోనే, సో అప్పట్లో మనకి ఇప్పుడు ఏదైతే 30 స్టేట్స్ ఎట్లాగైతే ఉన్నావో అప్పుడు ఒక 15 కాన్స్టిట్యూయెంట్స్ లాగా, ఒక 15 ఏరియాస్ లాగా మనకి అప్పుడైతే ఉండేదన్నమాట. మనందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే, 1956లోనే మన దేశం మొత్తం కూడా రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పడి విభజించబడింది. అంతకుముందుకి ఓన్లీ 15 ఉండేదన్నమాట. సో ఆ 15 ఉండడం వల్ల సో అప్పుడు ఏమనుకున్నారంటే, సో గాంధీ తాత గారు, మన మహాత్మా గాంధీ గారు, ఓకే సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ మనకు పరిపాలన మనకు వస్తుంది కాబట్టి అప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలో నిర్ణయించుకుందాం మనం అని చెప్పేసి ఈ యొక్క 15 కాన్స్టిట్యూయెంట్స్కి, 15 కాంగ్రెస్ మెంబర్స్కి ఒక లెటర్ రాసి పంపించడం జరిగింది అనమాట. సో ఏంటి అంటే, మీరు మన భారతదేశాన్ని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి అందరికి కూడా లెటర్ అయితే పంపించడం జరిగింది. సో ఆ టైంలో అందరు కూడా 15 మెంబర్స్ కాంగ్రెస్ లీడర్స్కి అందరు కూడా లెటర్ వెళ్ళిన తర్వాత సో ఆ లెటర్స్ అనేవి కూడా రిటర్న్ రావడం జరిగింది. ఎప్పుడు అంటే 1947 ఆఫ్టర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో అప్పుడు ఒకసారి మళ్ళీ వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇంకా మరి ఇద్దరు పోటీలో ఉన్న వాళ్ళు కానీ, సో వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆ లెటర్స్ని అయితే చూడడం జరుగుతుంది అనమాట. ఎవరు పేర్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి సో పేర్లు చూడంగానే సో 12 మెంబర్స్, 15లో 12 మెంబర్స్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి అయితే ఆయనకైతే ఓటు వేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంకొక 3 ఉన్నాయి కదా, ఆ 3లో ఒక 2 ఓట్స్ వచ్చేసి ఇంకొక పర్సన్కి రావడం జరిగింది, ఇంకొక 1 ఓట్ వచ్చేసి ఇంకొక పర్సన్కి రావడం జరిగింది. 15 ఓట్స్లో జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక్క ఓటు కూడా అప్పట్లో ఆయనకు రాలేదన్నమాట. కానీ అప్పుడు ఏం జరిగింది అంటే, గాంధీ తాత గారు, మన మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారినే ప్రైమ్ మినిస్టర్గా చేయాలని చెప్పేసి ముందు నుంచి ఆయన కంకణం కట్టుకొని ఉండడం వల్ల మరి ఆయనకు ఒక్క ఓటు కూడా రాలేదు అని చెప్పేసి ఆయన కోపంగా ఉండడం అయితే జరిగింది అనమాట. సో ఆ సమయంలో ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని అందరూ అనుకున్న సమయంలో సో కానీ మన జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రం చాలా కోపంగా, ఇద్దరు కూడా చాలా కోపంగా ఉండడం జరిగింది. సో ఇంకా ఇది ఎందుకు, ఇవన్నీ మనకి ఎందుకు అని చెప్పేసి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తనకు వచ్చిన 12 ఓట్లను మన నెహ్రూ గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు జవహర్లాల్ నెహ్రూ గారినే మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఈ ఓట్స్ను నేను ఆయనకి షేర్ చేస్తున్నాను, ఆయనకే ప్రైమ్ మినిస్టర్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల ఆ రోజుల్లో మొదటి భారతదేశ ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ గారు సంతకం చేయడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత కూడా మరి ఆయన ఏమన్నా మంచి వర్కులు కొన్ని చెడు ఆయన కూడా మనకు దేశానికి మంచిగా చేయలేకపోయారనమాట. సో మెయిన్గా వచ్చేసి ఇండియా పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఇండియా పాకిస్తాన్ విషయంలో అప్పట్లో కొంచెం సమయం కానీ
జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఇచ్చింటే, భారతదేశ ఆర్మీకి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పట్లో ఇంకా కొంచెం సమయం ఇచ్చింటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో మన భారతదేశంలో కలిపే విధంగా జరుగుతుండే. కాకపోతే గత 71 సంవత్సరాలుగా ఇప్పటికీ మనం దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మన కైవసం కాలేదు కదా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారు చేసిన ఇంకో యాంగిల్ ఏంటి అంటే, సో ఆయన గాంధీ గారి వైఫ్ చనిపోయిన తర్వాత తనకి మనవరాలైన ఇద్దరు మహిళలతో రాత్రి టైంలో ఎవ్రీ నైట్ టైంలో ఆయన వితౌట్ డ్రెస్ అయినా స్లీపింగ్ పడుకునేవాడు అనమాట. ఇదేంటి అని అడిగితే, సమాజం అడిగితే అప్పట్లో ఇదొక ఎక్స్పెరిమెంట్, ఇదొక టెస్ట్, ఇదొక ఎక్స్పెరిమెంట్. బ్రహ్మచారిగా ఎలా ఉండాలి, బ్రహ్మచారిగా ఉండడానికి నేను ఇదొక ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నాను. సో శారీరకంగా వాళ్ళ దగ్గర కలవకుండా కానీ ఇలా పడుకుంటే ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి కొంచెం అంటే దాని గురించి మనం క్లియర్గా చెప్పలేకపోతున్నాం. కానీ ఆ సమయంలో ఆయన అట్లా చేయడం అనేది అదే ఇప్పటి రోజుల్లో ఈ రోజుల్లో అలా చేస్తే మాత్రం 100%గా జైలు వేయడం జరుగుతుంది. సో ఆ రోజుల్లో ఆయన విషయం అది కూడా చేయడం జరిగిందనమాట. సో అందుకే ఆయనను కొంతమంది బ్రిటిష్ ఏజెంట్ కూడా అంటారు, బ్రిటిష్ ఏజెంట్గా వర్క్ చేశాడు అని కూడా అంటూ ఉంటారు. కాకపోతే మనం ఏంటంటే జస్ట్ తెలిసిన ఒక 2-3 విషయాలు మాట్లాడుకుందామని మాత్రమే చెప్తున్నాం. కానీ ప్రతి విషయం మనకు తెలియని విషయం కూడా ఒకటి డిస్కస్ చేసి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం అయితే కరెక్ట్ కాదని అయితే నా ఆలోచన. సో అప్పట్లో ఈయన చేసిన ఇట్లాంటి చిన్న తప్పుల వల్ల ఈ రోజుకి మన భారతదేశం అనేది ఒక అనుభవిస్తూనే ఉంది. అట్లా మహాత్మా గాంధీ గారు అప్పట్లోనే చాలామందికి అయితే నచ్చేవారు కాదు అనమాట. సో అట్లా అందుకని ఇట్లాంటి విషయాలలోనే అప్పట్లో ఆయనను కాల్చి హతమార్చడం జరిగిందని కూడా మనం ఇది గాంధీ గారి గురించి చెప్పాలనుకున్న ఒక చిన్న నెగిటివ్ పాయింట్. సో ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి కూడా అప్పట్లో జరిగిన నెగిటివ్ పాయింట్స్ తెలవాలి, పాజిటివ్ పాయింట్స్ కూడా తెలవాలి అని ఈ విషయం గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఇలాంటి మరెన్నో విషయాలతో మీ ముందుకు వస్తానే ఉంటాను. సో అప్పట్లో జరిగిన నిజాలు ఏంటి అనేది మనం చెప్పాలనుకుంటున్నాము. నిజాలు కొన్ని ఇంకా చాలామందికి తెలియాలి కాబట్టి సో ఈ నిజాలు అన్నిటి కూడా మనం చెప్పాలనుకుంటున్నందుకు ఈ వీడియోలో చిన్న ఒక నెగిటివ్ పాయింట్ గాంధీ గారి గురించి అయితే నిజం చెప్పడం జరిగింది. సో ఇలాంటి వీడియోలతో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ అవుట్.